ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఖమేనీ కుమారుడు ముస్తఫా పేరు దాదాపు కన్ఫర్మ్ అయినట్లే ప్రచారం జరుగుతుండగా అనూహ్యంగా కొత్త పేరు తెరపైకొచ్చింది. ఇరాన్ మాజీ ప్రెసిడెంట్ హసన్ రౌహానీకి బాధ్యతలు అప్పగించాలన్న చర్చలొస్తున్నాయి. 2013 నుంచి 2021 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేసిన రౌహానీ మితవాద నాయకుడిగా గుర్తింపు పొందారు. 1980 నుంచి 2000 వరకు 5 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై రౌహానీకి ఇరాన్ రాజకీయాల్లో బలమైన నెట్వర్క్ ఉంది. 2003 నుంచి 2005 వరకు ఇరాన్ అణు చర్చల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో జరిగిన చర్చల్లో ఆయన దౌత్యం పనిచేసింది. వివాదరహితుడు కావడం, ఇరానియన్లు కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉన్నట్లు టాక్. ముస్తఫాతో పోల్చితే హసన్ రౌహానీ పట్ల అమెరికా కొద్దిగా సాఫ్ట్ కార్నర్తో ఉన్నట్లు కథనాలొస్తున్నాయి.